నాన్నగారు ఏమన్నారంటే 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయం అయితే ఈవో తప్పకుండా ఉండాలి కదా. మా దేవాలయంకి ఆదాయమే లేదు, 0, హుండీ లేదు, మాకు టికెట్ వద్దు, వచ్చినోడు తిరిగిపోతాడు, వెళ్ళిపోతాడు. దెర్ ఇస్ నో హుండీ, 0 ఇన్కమ్ టెంపుల్. వాడన్నాడు ఇంతమంది భక్తులు వస్తున్నారు కదండి, వస్తారండి. మీరు చట్టంలో ఏమి రాశారు? ఎక్కువ మంది భక్తులు వస్తే మేము నడిపిస్తాం రాయలేదుగా. ఇన్కమ్ ఎక్కువ వస్తే వస్తామన్నారు. దాని మీద వాళ్ళు కోర్టు మీద, మోనికా గారు పోయిన ఏడాదికి ముందు ఏడాది అక్టోబర్లో వచ్చారు. మేము రోజు కోర్టు కేసెస్ హ్యాండిల్ చేస్తున్నామండి. అందుకే నేను LLM కాన్స్టిట్యూషనల్ లా చేస్తున్నాను. LLM కాన్స్టిట్యూషనల్ లా 42 ఇయర్స్ నా ఏజ్. అప్పుడు నాన్నగారు అన్నారు, ఒరేయ్ నువ్వు లా చదవాలి రా అన్నారు. నేను ఎందుకు లా చదవాలి నాన్నగారు? కావాలంటే ఇంకో విశ్వామిత్ర సంహితనో లేక పౌష్కర సంహితనో ఇంకో సంహిత చదువుతాను. నువ్వు లా చదవాలి, దేవాలయ వ్యవస్థ కాపాడాలంటే లా చదవాలి రా అన్నారు.